హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి మనము ట్రేసింగ్ అనేది ఎలా వేసుకోవాలి, ప్రింట్ ఎలా తీసుకోవాలి అనేది నేను మొత్తం అయితే చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనము ఎయిర్4 షీట్లో ఇలా ప్రింట్ అనేది తీసుకుందామండి. చూసారు కదా, ఒక ఎయిర్4 షీట్ పేపర్లో నేను 4 అనేది తీసుకున్నాను. ఇప్పుడు సైజులు బట్టి తీసుకోవాలండి. మనకు సైజు ఉంటే మన పెద్ద సైజు కావాలంటే కనుక ఒకటి తీసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం పెద్దది కావాలంటే 2 తీసుకోవచ్చు అండి. చూసారు కదా, మనం ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనము ఇలా హ్యాండ్కైనా ఇలా వేసుకోవచ్చు, లేదంటే మన ఫ్రంట్ పార్ట్ అయినా ఇలా వేసుకుంటారు కదా చిన్నపిల్లల డ్రెస్సులకు, కానీ ఇలా వేసుకున్నారంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక డిజైన్ అనేది వేసుకున్నాం. ఇలా పికాక్ డిజైన్ అనేది ఇలా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారు కదండి, పికాక్స్ అనేది మనం ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే ఎలా అనేది డిజైన్స్ అనేది మనకి ఏ డిజైన్ కావాలంటే అలా డిజైన్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ అంతా మనకు క్రోమ్లో ఉంటుంది, లేదంటే గూగుల్లో అయినా మనం చెక్ చేసామంటే అక్కడ ఉంటుంది. పీకాక్ డిజైన్ అనేది చెక్ చేస్తారంటే మనకు అక్కడ అనేది ఉంటుంది. ఆరి పీకాక్ డిజైన్ అనేది మనకి ఏది కావాలన్నా చెక్ చేసుకునేసి ఇలా ఫ్రంట్ తీసుకున్నారంటే మనకు ఫ్రంట్ తీసుకొని మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఫ్రంట్ చేసుకొని గ్రాండ్గా అయితే వేసేసుకోవచ్చు వర్క్ అనేది. ఫస్ట్ టైం కానీ ఛానల్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతే కాకపోతే మనము మామూలుగా వచ్చేసి మన బ్లౌజ్కి హ్యాండ్స్కి ఎలా కావాలనేది ఇక్కడ చూసేద్దాం. చూసారు కదండి, ఇలా మనం ఫ్రంట్ తీసుకున్నామంటే ఎంత పెద్దది మనకు కావాలనేసి ఒక ఎయిర్4 షీట్ పేపర్లో ఒక ప్రింట్ తీసుకున్నామంటే సరిపోతుంది. మనకి ఇలా సైజు సరిపోలేదంటే ఎయిర్4 3లో కానీ తీసేసుకోవచ్చు అండి. మనకు సైజ్ చూసేసుకొని తీసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు లీఫ్ అనేది ఉంది కదండి. ఇక్కడ చూసారు కదా, పెద్ద సైజు ఉంది, ఇక్కడైతే చిన్న సైజు ఉంది. లీఫ్ అనేది మనకు సైజు ఎంత కావాలనేది, మనకు పెద్దది కావాలనుకుంటే ఇలా పెద్దది అనేది మనము తీసేసుకోవచ్చు, ప్రింట్ తీసేసుకోవచ్చు, లేదంటే చిన్నది కావాలంటే చిన్నది తీసేసుకోవచ్చు మనం డిజైన్ చేసుకునేకి. చూసారు కదా, మనకు ఇక్కడ నెక్కి అయితే ఎంత కావాలనేది మీకు లెంత్ అనేది చూసుకోండి. మనకి ఇక్కడైతే చిన్నగా ఉంది కదా, సరిపోదు అనేది మనకు అనుకుంటే మనకు కొంచెం ఇక్కడ వచ్చేసి లెంత్ అనేది కొంచెం పెంచేసుకోవచ్చు. ఓకేనా. ఎయిర్4 3 అని తీసేసుకోవచ్చు అండి. లేదంటే మనకు ఎంత కావాలనేది కొందరికి వచ్చేసి తక్కువ ఉంటుంది, కొందరికి వచ్చేసి నెక్ అయితే మనకు పొడవు అనేది ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు మనం పైన డిజైన్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు ట్రేసింగ్ పేపర్ అనేది చూసారు కదండి. ఇక్కడ ట్రేసింగ్ పేపర్ అనేది ఇలా మనము లైన్ వేసుకొని పెట్టేసుకున్నాం అనుకో, తర్వాత మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదండి, మన లాంగ్ అయితే ఇక్కడ కింద ఒక డిజైన్ ఉంది, పైన వచ్చేసి డిజైన్ అనేది ఉంది, కింద హ్యాండ్కి ఉంది, తర్వాత వచ్చేసి పైన నెక్కి అయితే ఇలా అయితే డ్రా చేసాం. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి డిజైన్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చు అక్కడ వరకు. ఓకేనా. లేదంటే మనము బ్యాక్ పార్ట్ మాత్రమే డిజైన్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా మర్చేసుకున్నామంటే చూసారు కదా, ఇప్పుడు చూపించిన విధంగా ఇట్లా మర్చుకోండి. ఇదే డిజైన్ మనం మర్చుకున్న తర్వాత మనకి ఎంతుందో చూసేసుకొని అది మనము హ్యాండ్కి అయితే పెట్టేసుకోవచ్చు అండి. అంతేకాదు మనం ఇలా అడ్డంగా మర్చుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా పేపర్ అయితే ఇలా వేసాను. మనకి నెక్కి ఎంత డిజైన్ కావాలనేది చూసేసుకొని ఇలా మనకు పొడవు వద్దనుకుంటే ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఇది ఎంత ఉంది పొడవు అనేది చూసుకున్నాం అనుకో 15 ఇంచులు అనేది ఉంటుంది. మనకు 9 10 అనేది మన నెక్కి అయితే సరిపోతుంది కదా. అప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ అయితే చేసుకున్నామంటే మనకు వచ్చేసి హ్యాండ్కి అయితే రాదండి. మన హ్యాండ్ పార్ట్కి అయితే ఇక్కడైతే రాదు, మనము ఫ్రంట్ ఇక్కడ మామూలుగా బ్యాక్ పార్ట్కి మాత్రం వేసేకైతే ఉంటుంది. ఇలా పొడవు తీసుకున్నాం అనుకో, ఇలా మనము ఫ్రంట్కు సరిపోతుంది, బ్యాక్ సరిపోతుంది, అలాగే హ్యాండ్కి అనేది సరిపోతుంది. ఓకేనా. సరే కదా, మనం ఇలా వేసుకునేసి మనం ఇలా మధ్యలోకి వచ్చేసి మడుచుకున్నాం అనుకో, ఇలా మడుచుకునేటప్పుడు మనము ఇట్లా డిజైన్ అయితే చేసుకోవచ్చు. మడుచుకునేసి ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. సరే కదా, మనకు రెండు వచ్చేలాగా ఇలా మధ్యలోకి వచ్చేలాగా ఇలా మనం మడిచేసి చేసుకోవచ్చు అండి. ఒక సైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదంటే 2 సైడ్ చూసేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ అందుకు మనం పిన్ని పెట్టేసుకొని మనము ఇలా కార్బన్ షీట్ కానీ మనం ఏది కావాలంటే అది అవైలబుల్గా ఉన్నప్పుడు మనం దాంతో చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, మనకి ఇక్కడైతే పికాక్ అనేది ఉంది. పికాక్ వచ్చేసి ఇది కానీ మనము నెక్కి అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, మనకు ఇది ఒక డిజైన్ అనమాట. ఇక్కడ బుటీస్ అనేది ఇక్కడైతే మనం పెట్టేసుకోవచ్చు, ఇలా బొటిస్ పెట్టేసుకోవచ్చు. ఇలా మనకు సింగిల్గా ఇలా చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం ఒక డిజైన్ చేసుకున్నామంటే చూసారు కదండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మనకు రైట్ సైడ్కి వచ్చేలాగా ఉంటుంది. మనకు చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న బుట్టీస్ అనేవి వేసుకోవచ్చు, చాలా డిజైన్గా బాగుంటుంది అక్కడక్కడ వేసుకున్నామంటే. ఓకేనా.
చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇక్కడ పట్టీలాగా ఇక్కడ చూసారు కదా, కింద అయితే బాగుంటుంది. అలాగే మనం నెమలి అయితే నెమలి కానీ ఇలాగ వేసేసుకోవచ్చు అండి. మనం పీకాక్ డిజైన్ కానీ అలాగే నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మీకు చేసి చూపిస్తానండి ఈసారి ఒక వీడియోలో, ఓకేనా. చూసారు కదా, మనం ఇలాగైతే వేసుకున్నా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదండి, పికాక్ అయితే మనం మధ్యలో స్టోన్ పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారు కదా, మనము థ్రెడ్స్ వేసేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ వేసేసుకోవచ్చు. మనకు గ్రాండ్గా అనేది ఉంటుంది వర్క్ చేసుకున్నామంటే, ఓకేనా ఫ్రెండ్స్. సరే కదండి, మనకు ఇంతే కాకుండా చాలా చాలా మనం గ్రాండ్గా చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలనేది అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇంతే కదండి, నేను ఇంకొక వర్క్ అయితే చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇక్కడ పెన్సిల్ చేసేసుకొని ఇలా డ్రా చేసేసి ఇలా వేసుకున్నాను. ఇక్కడ నెక్ దగ్గర ఇలా అయితే వేసేసుకోండి, ఇలా స్ట్రైట్గా అనేది ఇలా వేసేసుకొని ఇక్కడ సెంటర్లో వచ్చేసి ఇలా వేసుకున్నారంటే మనం మొత్తం అనేది ఇలా ఇదే ప్రింట్ మొత్తం అనేది నెక్కి అయితే వేసుకోవచ్చు అండి. మీరు ఎలా వేసుకున్నది చూపిస్తాను మీకు, ఓకేనా. చూసారు కదా, మనం ఇలా ఎక్కడెక్కడ మనం ఇలా బూటీస్ లాగా ఇలా వేసుకోవచ్చు. అలాగే కుందన్స్ పెట్టేసుకోవచ్చు, లేదంటే చెమ్కీస్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే మనం వీట్ బీడ్స్ అనేది అలా ఉంటాయి కదా, అవి అయితే పెట్టేసుకోవచ్చు అండి, ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసి బీడ్స్ పెట్టేసుకోవచ్చు, ఓకేనా. చూసారు కదండి, ఇక్కడైతే మనకు లీఫ్ అనేది మన థ్రెడ్తో పెట్టేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకు స్ప్రింగ్ నాట్ వేసుకోవచ్చు, లేదంటే రింగ్ నాట్ కానీ చెమ్కీస్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ మనము బీడ్ అనేది పెట్టేసుకోవచ్చు అండి, పెరల్ బీడ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్దగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇక్కడ మనకు చిన్న చిన్నవి బూటీస్ లాగా ఇలా మనము బీడ్స్ అయితే అక్కడైతే పెట్టేసుకోవచ్చు అండి. ఇలాగ డిజైన్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకి ఏది కావాలో అది మనం అనేది వేసుకొని చేసుకోవచ్చు అండి. ఐడియా బట్టి మనము అలాగనేది డిజైన్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనము ఎలా డిజైన్ చేసుకోవాలనేది ట్రేజింగ్తో ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ మనం కార్బన్ షీట్ అనేది తీసుకున్నాము, చూసారు కదండి. ఇలా కార్బన్ షీట్తోనే వేసుకోవచ్చు, మనకి ఏది కావాలో అది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను తిప్పి చూసారు కదండి, మన నేమ్స్ అనేది పైకి ఉండాలి, నేమ్స్ లేని కిందకు ఉన్నదంటే అప్పుడు మనకు ప్రింట్ అనేది పడిపోతుంది. ఇక్కడైతే నేను కింద అయితే పెట్టానండి, కార్బన్ షీట్ అనేది కింద పెట్టాను క్లాత్ పైన. ఇక్కడ చూసారు కదా, నైస్ అనేది ఉంది కదా, ఆ నైస్ అనేది కిందికి పోయేలాగా చూసుకోవాలి. అలాగే మనకు వేరేగా ఉంది కదా, స్మూత్నెస్ అనేది కింద ఉండాలి. మన స్మూత్నెస్ పైన మనం అయితే డిజైన్ చేసుకున్న అది ఉండదండి, మనకు కనబడదు, ఓకేనా. మీకు ఒకేసారి నేను 2 ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి, 2 టైపు, ఓకేనా. కింద నేను కార్బన్ షీట్ వేసాను, ఇక్కడ పైన అయితే ఇలా నేను డ్రా చేస్తున్నాను, చూసారు కదండి. మనం ఇలా డ్రా చేసుకున్నామంటే కింద వచ్చేసి మనకు క్లాత్కు పడుతుంది, అలాగే మనకు పైన అనేది ఒక డిజైన్ అనేది పైన అయితే చేసుకోవచ్చు. మనకు 2 టైప్ అయితే ఇలా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, మనం ఇక్కడ ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు, మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలాగైతే వేసుకోవచ్చు. అక్కడక్కడ ఇలాగనేది మనం డాట్స్ అనేది పెట్టేసుకోవచ్చు. డాట్స్ పెట్టేసుకుంటే డాట్స్ దగ్గర వచ్చేసి మనము బీడ్స్ అలా బొటిస్ లాగా అనేది పెట్టేసుకోవచ్చు అక్కడక్కడ. చూసారు కదండి, మనకు ఎంత బాగా వచ్చేస్తుందో. మనము చూసారు, కార్బన్ షీట్ పెట్టేసి చేసామంటే మనం వైట్ పేపర్ పెట్టి చేస్తాం కదా, చాలా గ్రాండ్గా వచ్చిందండి. ఇప్పుడు మనం పైన ట్రేసింగ్ పేపర్ తీసుకున్నాం కదా, ఇక్కడ నీడిల్ ఉంది, మామూలు నీడిల్ తీసేసుకునేసి ఇలాగనేది డాట్స్ అనేది పెట్టేసుకుందామండి. మొత్తము ఇలా డాట్స్ పెట్టేసుకొని ట్రేసింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తుంటే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి. మీకు బేసిక్ నుంచి స్టిచ్చెస్ అనేది ఎలా వేసుకోవాలనేది మొత్తం అయితే అక్కడ ఉంది ఛానల్లో, మీకు అర్థమవుతుందండి ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు చూసారంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇలాగైతే డాట్స్ అయితే మొత్తం అనేది పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి మనము ఎలా చేసుకోవాలనేది మీకైతే ఇక్కడైతే చెప్తానండి. ఇక్కడ మనము కార్బన్ షీట్తో వేసేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఇలా కాకుండా ఉల్టా అనేది పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ సైడ్ అనేది చేసామంటే మనకు పడదండి. ఇక్కడ చూసారు కదా, ట్రేసింగ్ పౌడర్ అనేది ఇలా ఉంటుంది. ట్రేసింగ్ పౌడర్ వైట్లో ఉంటుంది, బ్లాక్లో అనేది ఉంటుంది. మనం ట్రేసింగ్ పౌడర్ అనే కదండి, ఇలా పాన్స్ పౌడర్తోనే చేసుకోవచ్చు అండి. మనకి ఏది అవైలబుల్గా అంటే దాంతో అయితే మనం చేసుకోవచ్చు, ఓకేనా. అంతేకాకుండా మనకు ఇక్కడ చూసారు కదా, డాట్స్ అనేది మనకు ఉల్టా పెట్టేసుకొనేసి ఇక్కడ చేసుకుందామండి. మనం ట్రేసింగ్ చేసాం కదా, మనం ఉల్టా తీసుకునేసి ఇక్కడ ట్రేసింగ్ పౌడర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే పాన్స్ పౌడర్తో చేసుకోవచ్చు, లేదంటే చాక్ పీస్ ఉంటుంది కదా, మార్కింగ్ చాక్ పీస్, దాంతోనైనా ఇలాగైతే చేసుకోవచ్చు అండి. మనకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పౌడర్ తీసేసుకొని చేస్తున్నానండి, మీకు ఈజీఫుల్గా ఉంటుందండి. ఇలా చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇక్కడైతే నేను పాన్స్ పౌడర్ తీసుకునేసి ఏదైనా పౌడర్ అయినా పర్వాలేదండి, ఆ పౌడర్ తీసుకొని ఇలా రుద్దుకున్నామంటే
మనము హ్యాండ్తోనే చేసుకోవచ్చు, లేదంటే కాటన్ తీసుకునైనా ఇలా చేసుకోవచ్చు అండి. ఓకేనా, చూసారు కదండి మనకు ఎంత బాగా పడిపోయిందో ఫ్రంట్ అనేది. ఇప్పుడు మనకు ఈ పౌడర్ ఇది మనకు ఉండదు కదా, అప్పుడు వచ్చేసి మనము ట్రేజింగ్ది పెన్సిల్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ చేసుకొని మనం మార్క్ అయితే చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ ట్రేజింగ్ పౌడర్ అనేది ఉంది కదండి, ఇది వచ్చేసి మనకు కిరోసిన్తో చేసుకోవచ్చు, లేదంటే టర్పన్ ట్రయల్ అనేది అది ఉంటుంది, దాంతోనే చేసుకోవచ్చు. లేదంటే షాంపూతోనే మనము వేసుకొని షాంపూలో అయినా కొంచెము మనం ఎంత కావాలో అంత మనము చేసుకోవచ్చు అండి, అలాగనే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను చూసారు కదండి మార్కింగ్ చాక్తో ఇలాగనేది నేను రబ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా రబ్ చేసుకున్నారంటే రబ్ చేసుకునేసి బాగా రబ్ చేసుకునేసి మనము హ్యాండ్తోనే ఇలా మనం రుద్దినాం అనుకో, అప్పుడు మనకు ఫ్రంట్ అనేది పడిపోతుందండి, మనకు కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా చేసుకునేసి మనకు తీసామంటే ఫ్రంట్ అనేది పడిపోతుంది. చూసారు కదండి, మనకు ఇలా ఫ్రంట్ అయితే పడిపోయింది. ఈ ఫ్రంట్ను అలాగే ఉండాలంటే మనం ఏం చేయాలంటే, అప్పుడు వచ్చేసి మనకు పెన్సిల్ ఉంటుంది కదా, వైట్ పెన్సిల్, ఆ పెన్సిల్ చేసుకొని మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా రోజులు అనేది మనకు వర్క్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. మనం ఇలాంటి పౌడర్ ఇలా చేసుకున్నామంటే మనకు పోతుంది కదా, అప్పుడు మనకి ఈ పెన్సిల్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా రోజులు మనం వర్క్ చేసుకునేకి ఎన్ని రోజులు వర్క్ చేసుకుంటే అన్ని రోజులు అనేది మన నీట్గా అనేది ఫినిషింగ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, ఇలా చూసారు కదా, ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇలాంటి వర్క్ చేసుకున్నారంటే. మనకి ఎందుకంటే ట్రేజింగ్ పౌడర్ తీసుకున్నాం మనం, అది మనకు ఉండదు కదండి, మనకు కొందరికి ఉంటుంది, కొందరు దొరుకుతుంది, కొందరు దొరకదు కదా. అదే మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉందో అది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇలాగనే మనం మొత్తం అనేది ఇలా చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది ఇలాగైతే చేసుకోండి. చూసారు కదా, ప్రింట్ అయితే చాలా బాగుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు ట్రేజింగ్ పౌడరే కావాలని ఏం లేదండి, మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూసారు కదండి, మనకు పేపర్ అనేది కవర్ ఉంటుంది కదా, మనకు హ్యాంగింగ్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్తోనే మనం చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు కింద మనకు కనిపించలేదనుకుంటే, డిజైన్ అనేది కనపడలేదనుకుంటే కానీ ఇలాగా చేసుకోవచ్చు అండి. ఇంతే కదా, మనకు హ్యాండ్కి కానీ కనపడలేదనుకుంటే హ్యాండ్స్ కానీ చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ మనకు ట్రేజింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఒక విధమే కదండి, మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు అండి. మనకి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరంగా లేదండి, మనకు వర్క్ చేసుకునేదానికి మామూలుగా మనము చైన్ స్టిచ్ వేసుకుంటే చాలండి, బీడ్స్ చైన్ స్టిచ్ అవే చాలండి, మనకి ఇంత గ్రాండ్గా వర్క్ చేసుకోవాలా ఇన్ని కావాలని ఏం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మనం ఇలా పికాక్ డిజైన్ అయినా ఇలాగ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పికాక్ డిజైన్ కానీ ఇలాంటి డిజైన్స్ అయితే ఇలాగైతే మనం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు ఇలా డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవి డిజైన్స్ మనకు కనిపించలేదు, వేరే దాని మీద పెట్టేసి చేసుకోవాలంటే కనిపించట్లేదు కదా, అందుకొచ్చేసి మనకు ఇలా కవర్ చేసుకొని ఇలాగైతే పెట్టేసుకొని చేసుకోవచ్చు అండి. మనకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వర్క్ అనేది, ఇలాంటి డిజైన్స్ ఇలా చేసుకోవాలనేది. ఇలా లేదంటే మామూలుగా చేసుకోవచ్చు. చూసారు కదా, మన కార్బన్ షీటు అనేది మనకి ఇలా వర్క్ ఇలా చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ అందుకు ఎంత ఉందో సైజు చేసుకొని చేసుకోవచ్చు అండి. మనకు నెక్కుకు ఇలా కనిపించలేదంటే ఇలా సిజర్తో కట్ చేసుకోవచ్చు అండి. మనకు నెక్కుకు ఇలా చేసుకున్నాం కదా, ఇలాగని చేసుకోవచ్చు. మనకు చూసారు కదండి, మనకు ఎన్ని రకాలుగా మీకైతే ఇప్పుడు ఇలా చూపించాను. మీకు ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి, మీకు ఏది యూస్ఫుల్ అయితే వర్క్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మీకు ఎంత కొంత ఈజీ ఉందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.